దేవుని యొక్క వాక్యం చెబుతుంది, నా కుమారుడా నా మాటలను ఆలకింపుము. మొట్టమొదటిగా ఆయన సన్నిధిలోకి వచ్చిన మనందరము ఆయన వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలను సరిచేసి మన బ్రతుకులను బాగు చేసి మనల్ని పాపపు ఊపిలో నుంచి ఆ పాపపు ప్రపంచంలో మనం పరిశుద్ధంగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలకించే వారిగా ఉండాలి. అంటూనే కింద రాయబడింది, నా వాక్యమునకు నీవు చెవిని పెట్టుము. కొంతమంది ఉంటారు ఎలా అంటారు, ఇలా వదిలేస్తారు. అంటే వాళ్ళు ఆ వాక్యం నిలిచి ఉండట్లేదు. యేసు ప్రభు వారు విత్తనాల గురించి ఉపమానంలో అవే మాటలు చెప్పారు. విత్తనాలు విత్తబడ్డాయి, కానీ వారికి వినే ఆసక్తి లేక వారు విన్నట్టు వారికే ఉంటున్నారు, కానీ వారి హృదయంలో ఆ వాక్యాన్ని భద్రపరచుకోవట్లేదు. అందుకే నా కుమారుడా నా మాటను ఆలకింపుము, నా వాక్యములకు చెవిగుము. మన చెవిలో నుంచి మన హృదయంలోకి భద్రం చేసుకోవాలి. మనం ఆసక్తి గలవారిగా ఉండాలి. అందుకే 84వ కీర్తన, నీ మందిర ఆవరణం చూడవాలని నా ప్రాణము శరీరము ఎంతో ఆసక్తితో ఉన్నది, సొమ్మసిల్లుచున్నది. మనము మరి గడిచిన దినాలన్నింటిలో వారం అంతట్లో ఎప్పుడు ఆదివారం వచ్చిద్దానని ఎవరైనా సరే ఆనెస్ట్గా ఎదురు చూసారా? ఎవరైనా ఎదురు చూసారా? ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తామా, ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటామా, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడుపుతామని నాతో సహా మనందరము ఎవరైనా ఎదురు చూసామా అని అంటే ఎవరు ఎదురు చూడలేదని చెబుతారు. అంటే అంత ఆసక్తి మనకి దేవుని పట్ల కోల్పోతున్నాం. మన సహోదరులు చూసుకుంటే చాలా మంది వారు నమ్మిన సిద్ధాంతాలకు, వారు నమ్మిన కట్టడలకు వారు కట్టుబడి వారు ఎంతో ఆసక్తిగా ఎంతో నమ్మకంగా వారు జీవిస్తున్నారు. అసలు విశ్వాసం అనడానికి పునాదే క్రైస్తవత్వము. అలాంటిది మరి మనం ఎంత విశ్వాసము దేవుని పైన చూపిస్తున్నాము, ఎంత నమ్మకము దేవుని పైన చూపిస్తున్నాము. దావీదు అంటున్నాడు, నా ప్రాణ ఆత్మ శరీరాలు దేవుని యొక్క ఆలయము, పరిశుద్ధ ఆలయంలో నేను నివసించాలని, పరిశుద్ధ ఆలయంలో నేను ఉండాలని సొమ్మసిల్లుచున్నది, ఎంతో ఆశపడుతున్నది అని భక్తుడు అంటున్నాడు. మరి నిజంగా అలాంటి మనస్సు మనకు ఉంటుందా? అలా మనం దేవుని సన్నిధానంలో ఎప్పుడెప్పుడు కనపడాలా? దేవుని సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధానంలో దేవుడే ఆశ్రయుడే ఉంటాడు, సేవకుడు ఉంటాడు. కానీ సేవకుడు కంటే ముందుగా, విశ్వాసుల కంటే ముందుగా దేవుడు, దేవుని సన్నిధి, దేవుని యొక్క దూతలు దేవుని మందిరంలో ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటూ అంటాడు, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. మన కన్నుల ఎదుటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని తొలగిపోనీయకూడదంట. మనకి ఇష్టమైన వారు, లేకపోతే మనకు నచ్చిన ప్రదేశాలు కానీ మనకు నచ్చినవి కానీ ఎప్పుడు మన కళ్ళ ముందే కనపడుతూ ఉంటాయి అని అంటూ ఉంటాం. అవునా కాదా? అందరు నా వైపు చూడాలి. మనకు నచ్చిన వారు కానీ, మనకు నచ్చిన ప్రదేశాలు కానీ, మనకు నచ్చిన చిత్రాలు కానీ మనం ఏమంటాం? కళ్ళ ముందే తేలియాడుతుంది, కళ్ళ ముందే కనపడుతుంది, నా కళ్ళ ముందే కనపడుతుంది అని అంటాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా మన కన్నుల ఎదుట మనము ఉంచుకోవాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని బాసికగా కట్టుకోమన్నాడు, కన్నుల నడుమ బాసికగా కట్టుకోమన్నాడు. నీ కన్నులను ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును. మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. మనము పరిశుద్ధపరచబడాలనంటే, మన జీవితము దేవుళ్ళలో కట్టబడాలనంటే, మన పరిశుద్ధమైన జీవితం జీవించాలనంటే దేవుని యొక్క వాక్యమే ప్రాముఖ్యమైనది. క్రైస్తవులు అనబడిన మనము, దేవుని యొక్క రక్షణలో కడగబడిన మనము దినదినము వాక్యం చదివే వారిగా ఉండాలి. సెల్ ఫోన్లో వాక్యం చూసినంత మాత్రాన దేవునితో గడిపినట్టు కాదు. సెల్ ఫోన్లో పాటలైనంత మాత్రాన, దేవుని పాటలైనంత మాత్రాన దేవుడితో సహవాసం చేసేట్టు కాదు. ఆయన వాక్యము చదివి ఆయన్ని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో గడపడమే
దేవునితో గడపడము. గంటల గంటలు ప్రసంగాలు, దైవ సేవకుల ప్రసంగాలు చూసినంత మాత్రాన దేవునితో గడిపినట్టు కాదు. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానిస్తూ ఉంటామో, అందుకే దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడి వాడే తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీ కాలంలో తగిన ఫలం నీకు రావాలంటే, నీకు తగిన ఆశీర్వాదం నీవు పొందుకోవాలంటే, పరిశుద్ధమైన జీవితం నీవు జీవించాలని అంటే, అనేకులకు మాదిరికరంగా నీవు ఉండాలని అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో మనం భద్రం చేసుకుంటూ, అది మన కన్నుల ఎదుటి నుంచి మనం తొలగిపోలేకుండా వాక్యాన్ని ఆలకించి మన హృదయములు ఎప్పుడైతే భద్రపరుచుకుంటామో మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. దేవుని వాక్యము చదవకుండా దేవునితో సహవాసం చేస్తానన్నది అబద్ధము. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. గంటల గంటలో సెల్ ఫోన్లో మెసేజ్లు అంటున్నారు కానీ, సెల్ ఫోన్లో పాటలు అంటున్నారు కానీ, దేవుని యొక్క వాక్యాన్ని చదవట్లేదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవటానికి కూడా సెల్ ఫోన్ వాడుతున్నారు. మొన్న ఎక్కడో మీటింగ్కి వెళ్ళాం. మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక రిసెప్షన్కి వెళ్తే అతను పాస్టర్ గారు వచ్చి ఇలాగ చదవమని చెప్తే, వాక్యం లేఖనాలు చదివిస్తారు చదవమని చెప్తే అతను వచ్చాడు, సెల్ ఫోన్ తీసుకున్నాడు. సెల్ ఫోన్ లో మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఓపెన్ చేశాడు, చదివాడు. మధ్యలో ఒక లైన్ వదిలేశాడు. ఏంటో అనుకున్నాను, చివరి లైన్ కూడా వదిలేశాడు. అదేంటి వదిలేశాడు అని అంటే, పక్కన ఉన్న దైవ సేవకుడు అంటాడు, సెల్ ఫోన్ లో చదివాడు, మధ్యలో ఎగిరిపోయినట్టు ఉన్నాయి అని అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం అని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం పఠించే వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని దినము ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని దినము మనం నెవరు వేసుకునే వారిగా ఉండాలి. జంతువులు ఉన్నాయనుకోండి, గేదెలు, ఆవులు, మేకలు అవి ఏం చేస్తామంటే తిన్న ఆహారాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాయి. మనకులాగా అవి 3-4 పూటలు భోజనం చేయవాలి. 3-4 పూటలు తినవి. జంతువులు 3-4 పూటలు తినవు. అడవిలో ఉన్న జంతువులు కూడా అంటే ఒక పూట భోజనం చేస్తాయి అన్నట్టు. దేవుని యొక్క వాక్యము అంత ప్రతిష్టమైనది. దేవుని యొక్క మాటలు అంత పరిశుద్ధమైనవి. దేవుని మాటలు మన హృదయంలో మనం ముద్రించుకొని, మన హృదయంలో మనం దాచుకుంటేనే మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఆస్కారం ఉంది. దేవుని యొక్క వాక్యము మనం వినకుండా, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని యొక్క బలలో పొందుకుంటాం. ఎలా పొందుకుంటాం? దేవుని యొక్క వాక్యమే మన జీవితాన్ని సరిచేసేది. ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవము. ఎవరికైతే దేవుని యొక్క వాక్యము దొరుకుతుందో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్కుని తన హృదయంలో ముద్రించుకుంటారో వారు జీవం కలిగి ఉంటారు. వారు జీవాన్ని పొందుకుంటారట. మరణము ఏ మాత్రము వారి మీద ప్రభుత్వం చేయదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆ ఆపదల నుంచి దేవుని యొక్క వాక్యము వారికి చుట్టూ కావలిగా ఉండి వారిని తప్పిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటూ ఇక్కడ అంటున్నాడు, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరములకు ఆరోగ్యం ఇచ్చును. నీకు ఆరోగ్యం కావాలా? నీకు ఐశ్వర్యం కావాలా? నీకు అభివృద్ధి కావాలా? నీ జీవితము కట్టబడి అనేకులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలంటే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని దినము నీవు చదివేవాడిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఎప్పుడైతే దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆయనలో కట్టబడి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవించడం మొదలు పెడతావో పరిశుద్ధంగా నీవు జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టడై ఉండడం అసాధ్యము. ఎందుకనంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక. మనం ఆయన పోలి నడుచుకోవాలి. ఎప్పుడైతే ఆయన పోలి నడుచుకుంటామో అప్పుడే ఆయన పిల్లలకు మనం అధికారం కలదు. ఆయన పిల్లలని మనం అనిపించుకుంటాము. తండ్రి ఒకలాగుంటే పిల్లలు ఒకలాగుంటే అది ఏమంటారు? మీ తండ్రి చాలా మంచిగా ఉన్నాడు, మీరేంటి ఎలా ఉన్నారని లోకం అంటుంది. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధమైన మాదిరికరమైన జీవితాన్ని జీవించి అనేకుల్ని
దేవుని వద్దకు చేర్చేవారిగా ఉండాలి అంటూ ఇక్కడ రాస్తూ అంటున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మన హృదయాన్ని భద్రంగా మనం కాపాడుకుంటున్నామా? మన హృదయాన్ని లోకంతోనూ, లోకాశలతోనూ, లోకపు తలంపులతోనూ, చెడు తలంపులతోనూ, చెడు ఆలోచనలతోనూ మనం నింపుకుంటున్నామా? ఎప్పుడైతే, అందుకే భక్తుడు దావీదు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, నా హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంది కనుక నేను పాపం చేయను, పాపాన్ని అంటించుకోను, పాపం జోలికి నేను వెళ్ళను. మనము మలమూత్ర విసర్జన చేస్తాం, చేసినామంటే మనం ఏం చేస్తాము? చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. ఎందుకనంటే బ్యాక్టీరియా మన చేతులు కట్టిద్దేమో, మన చేతుల ద్వారా మనం ఏదైనా భుజిస్తే అది మళ్ళీ మన కడుపులోకి వెళ్ళి మనకి హాని చేసిద్దేమో, మన శరీరానికి హాని చేసిద్దేమో అనేది మనం శుభ్రంగా మరి హ్యాండ్ వాష్ పెట్టి కానీ సోప్ పెట్టి కానీ శుభ్రంగా మనం కడుక్కుంటాము. మరి బ్యాక్టీరియా మన కడుపులోకి వెళ్ళి మన హాని చేసిద్దని చెప్పేసి మలమూత్ర విసర్జన చేసినప్పుడు మనం శుభ్రంగా చేతులు కడుక్కుంటామే, ఒంటికి చెమట పడితే మనం స్నానం చేస్తామే. మరి అలాంటిది మన దేహానికి మలినం అతుక్కు, మన దేహానికి మలినం అయితే, మన దేహము మలినంతో నింపబడితే దేవునితో కడుక్కోవాలి, దేవుని యొక్క వాక్యంతో కడుక్కోవాలి. దేవుని యొక్క వాక్యము చదివితే నీ హృదయంలో దాగుబడి ఉన్న మలినము, నీ హృదయంలో దాగి ఉన్న పాపం, నీ హృదయంలో దాగి ఉన్నది ఏదైనా సరే ఆయన వాక్యం అనే శుద్ధితో ఆయన బద్దలు కొట్టి నీ హృదయాన్ని తేటగా నిర్మలంగా చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే భక్తులు రాస్తూ అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచ్చాడు. పరుగు పందెంలో ఉన్నారనుకోండి, పరుగు పందెంలో మరి పరిగెత్తాలని అంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి మరి వరల్డ్ కప్పులకి, పెద్ద పెద్ద స్పోర్ట్స్ వాటికి వెళ్ళాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. నెలల తరబడి, గంటల తరబడి, వారికి ఉన్న 24 గంటలు ఎక్కువ సమయాన్ని వారు ప్రాక్టీస్కి కేటాయిస్తారు. వారు ప్రాక్టీస్ కేటాయించి ప్రాక్టీస్ చేసి ఆ గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత, ఆ పరుగు పందెంలో, ఆ రేస్లోకి వెళ్ళిన తర్వాత వారు విజయాన్ని పొందుతారు. అలాగే దేవుని వాక్యము మొదట్లో చదివినప్పుడు తప్పులు వస్తాయి, మొదట్లో చదివినప్పుడు తడబడతాం. కానీ చదువుతూ ఉండగా దేవుడు అభిషేకాన్ని ఇచ్చి, దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి చదవడానికి గల సామర్థ్యాన్ని దేవుడే కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీలును, మూలుగును విభజించిన మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యమే మనలో ఉన్న తలంపుల్ని, మనలో ఉన్న ఆలోచనల్ని, మనలో ఉన్న ఏ చెడు దాగి ఉన్నా సరే దేవుని యొక్క వాక్కు ద్వారానే మనము శుద్ధీకరించబడతాము. దేవుని యొక్క వాక్యము మనం దినదినము ధ్యానిస్తూ ఉంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే దినదినము ధ్యానిస్తూ ఉంటామో దేవుని యొక్క పరిశుద్ధతలోకి మనం దినదినము ఎదుగుతూ ఉంటాము. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము. ఇర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేయును. ఇర్మీయా భక్తుడికి, ఇర్మీయా ప్రవక్తకి దేవుని మాటలు దొరికితే వాటిని భుజించాడంట. మన దేహానికి కావలసిన విటమిన్స్కి, మన దేహానికి కావలసిన బలానికి మనం ఏం చేస్తూ ఉంటాం? రకరకాల ఫుడ్స్ తీసుకొని ఉంటాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకో, నీరసం అంటే కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి అంటే ఆయన ఏమడుగుతాడు? రోజుకి ఎన్ని పూటలు తింటున్నావు, ఏమేమి ఆహారం తీసుకుంటున్నావు అని చెబితే, ఇలా తీసుకున్నానంటే అలా కాదు, ఆకుకూరలు తిను, రోజు గుడ్డు తిను, రోజు పాలు తాగు అని చెబుతాడు. ఎందుకంటే దేహము బలంగా ఉంటేనే మనం ఏ పని అయినా చేయగలుగుతాం. అలాగే మనం ఆత్మలో బలంగా ఉండాలి. ఎందుకనంటే వస్తున్న దినాలు చాలా భయంకరమైనవి కనుక, వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడు కనుక మనము ఆయన పోలికలోకి, ఆయన స్వరూపంలోకి మనము మార్చబడి
ఆ మధ్యాకాశంలో ఆయనతో పాటు ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మనం పాల్గొనాలి కనుక దేవుని భక్తుడు అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలిగించుచున్నవి. దేవుని యొక్క మాటలు మన హృదయానికి సంతోషాన్ని, మన హృదయానికి ఆనందాన్ని, మనకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే మాటలు ఏవై ఉన్నాయనంటే అవి దేవుడి చేత రాయబడిన దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యము మన ప్రాణాత్మ మూలుగుల్లోకి విభజించినంత మట్టుకు దూరించు మనల్ని పరిశుద్ధపరుస్తుంది. మనల్ని పరిశుద్ధపరచడమే కాదు, మన యొక్క దేహానికి ఆరోగ్యం కలిగిస్తుంది. ఎప్పుడైతే వాక్యముతో నువ్వు పెనవేసుకొని దినదినము వాక్యము ధ్యానిస్తూ దినదినము వాక్యముతో నువ్వు గడుపుతూ ఉంటావో దేవునితో సహవాసం చేసినట్టు. దినదినము నీవు వాక్యం ధ్యానిస్తూ ఉంటావు, దినదినము ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటావు, దినదినము ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుంటే నీ చుట్టూరు దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేగాని దేవుడితో గడపడం అంటే సెల్ ఫోన్లో వీడియోలు చూడటం కాదు, దేవుని యొక్క వీడియోలు చూడాలి, తప్పలేదు, చూడటం ద్వారా బలపరచబడతాం. కానీ అదే పనిగా ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఆ వీడియో చూసుకుంటూ లేకపోతే ఆ మెసేజ్ వినుకుంటూ అది దేవుడితో గడపడం కాదు. దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో ఏ ఒక్క గ్రంథానికి లేదు పరిశుద్ధ గ్రంథం అనే పేరు. ఆయన పరిశుద్ధుడు కనుక మనకు పరిశుద్ధమైన గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. మనం పరిశుద్ధంగా జీవించి తండ్రికి తగ్గ పిల్లలు మనం అనిపించుకోవాలని అంటే ఆయన యొక్క వాక్యాన్ని దినదినము మనం ధ్యానిస్తూ మన హృదయంలో ఉన్న ఎటువంటి చెడునైనా మనం తొలగించుకోవాలంటే దేవుని యొక్క వాక్కు ద్వారానే అది మనకి సాధ్యం. ఒక 2 మాటలు చూసి ముగించుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34-35 వచ్చినాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము నేను చదువుతాను. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధం యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన యొక్క ఉపదేశం వినువారు ధన్యుడు అనే దేవుని యొక్క వాక్యం చూపుతుంది. మనం ధన్యులమైతే గనక ధన్యకరమైన జీవితాన్ని మనం జీవించాలని అంటే ఆయన ఉపదేశానికి మన చెవిలోకి ఆయన ఉపదేశం వింటూ ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తేనే ధన్యులము. విన్నమట్టుకు వారే విండి ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టే వారిగా మనం ఉంటే ధన్యులం కాదు. విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తేనే మనం ధన్యులము అంటూ ఇక్కడ రాస్తూ అంటున్నాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఆయన్ని కనుగొనవాడు జీవం కనుగొనుకుంటాడు. అంటే ఆయన ఎల్లప్పుడూ నీటి ఊట వలె ఉంటాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, పచ్చని ఒలీవ మొక్కలనే ఉంటారు. ఏ కీడు అతని దరి సమీపించదు. ఒకవేళ ఆపద వచ్చినా సరే ఆ ఆపదల నుంచి యెహోవా అతనికి తోడయ్యుండి అతన్ని తప్పించిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నన్ను కనుగొనవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనని వాడు తనకు తానే హాని చేసుకును. చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. ఇంటి దగ్గరే వాక్యం వినొచ్చు, సెల్ ఫోన్ లో వాక్యం వచ్చింది, లైవ్ వచ్చింది అని అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే పర్లేదు, కానీ చిన్నపాటి ఇబ్బందులకి చిన్నపాటి పరిస్థితులకు కూడా ఇంటి దగ్గరే ఉండి దేవుని యొక్క సంఘంలో నాటపడకుండా దేవుని యొక్క సంఘానికి రాకుండా ఉంటే అది మాత్రము తనకు తానే హాని చేసుకున్నట్టు దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుడు వచ్చేది తన సంఘం కొరకు, తన సంఘంలో నాటబడి ఆయన వాక్యానికి అనుగుణంగా జీవించే వారిని,
వాక్య ప్రకారము జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారిని తన రాజ్యంలో తాను చేర్చుకుంటాడు అంటూ ఇక్కడ రాస్తున్నాడు. నన్ను కనుగొనవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం వానికి కనుగొను. నన్ను కనుగొనిన వాడు తనకు తానే హాని చేసుకుని, ఎవరు హాని చేయాల్సిన అవసరం లేదు. తనకు తానే దేవుడికి దూరం అయిపోయేవారు, దేవుడి యొక్క మాటను పెంచవని పెట్టేవారు, దేవుడి మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవించేవారు తనకు తానే హాని తెచ్చుకుంటాడంట. దేవుడే ఉగ్రత తన మీద చూపించే అవసరం, తనకు తానే హాని తెచ్చుకుంటాడు, తనకు తానే ఆపదలు చిక్కుపడి ఉంటాడు. అదే దేవునితో జీవిస్తే గనక ఎటువంటి ఆపద వచ్చినా సరే ఆ ఆపదల నుంచి దేవుడే కొండగా ఆశ్రయ దుర్గము ఉండి ఆ ఆపద అంటి నుంచి దేవుడు తప్పిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నన్ను కనుగొని వాడు తనకు తానే హాని చేసుకొనును, నా యందు అసహ్యపడే వారందరూ మరణాన్ని చేస్తారు. దేవుని యందు అసహ్యపడే వారిని, దేవుణ్ణి విడిచిపెట్టేవారిని, దేవుడికి దూరంగా జీవించేవారు, వెళ్దాంలే ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది, ఈ రోజు ఒక్కరోజే కదా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వారందరూ మరణాన్ని స్నేహిస్తారనంట. మరి మరణాన్ని స్నేహించడం దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుడు ఆయన వాక్యంతో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకనంటే యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు గనక, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక, మనల్ని రాజులైన యాజక సమూహంగా ఆయన పిలిచాడు గనక మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాతో సహా ఈ వారం అంతటి కాలంలో మనం రోజు రాత్రి ప్రార్థన చేసుకునేటప్పుడైనా, ఉదయం లేచి ప్రార్థన చేసుకునేటప్పుడైనా, ప్రభువా ఈరోజు నీకు ఆయాసకరంగా, ఈరోజు నీకు బాధ కలిగించే విధంగా, ఈరోజు నీకు ఇష్టం లేని పనులు చేశానేమో, నీకు ఇష్టం లేకుండా నేను జీవించలేమో, క్షమించు ప్రభువా అని చెప్పేసి మనలో ఎవరైనా మనం అడిగామా? ఒకరు అడగకపోతే రేపు ఉదయకాల సమయంలో దేవుడు మనకి మంచి అవకాశం ఇస్తున్నాడు. మనం అడగాలి. మనము రోజు మనకు అనుగ్రహించబడ్డ 24 గంటల్లో మనము దేవునికి అనుగుణంగా మనం జీవించకపోయినా సరే దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని, అవును ప్రభా నాకు అనుగ్రహించబడ్డ ఈ రోజులో నీకు ఇష్టం లేని పనులు నేను చేశానేమో, నీ మెచ్చినట్టు నేను జీవించలేదేమో, నీవు అనుకున్న రీతిగా నేను బ్రతకలేదేమో ప్రభా, నన్ను క్షమించు ప్రభా, మరొక దినాన్ని మాకు అనుగ్రహించు ప్రభా అని ఎప్పుడైతే దేవుని దగ్గర మనం కృప పొందుకుంటామో దేవుడు మన యందు దృష్టించి మనల్ని కృప వెంబడి కృపతో నింపి ఆయనకు అనుగుణంగా ఆయన చిత్తం చేసేవారిగా, ఆయన ప్రణాళికలో మనం అభివృద్ధి చెందేవారిగా దేవుడు మనల్ని మారుస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరం మోకరిద్దాం.